తొలి శ్రావణ శుక్రవారం సందర్భంగా విజయవాడ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి ప్రత్యేక ఆధ్యాత్మికతకు కేంద్రంగా మారింది. కనకదుర్గమ్మ దేవస్థానం వివిధ రకాల పుష్పాలతో విరాజిల్లింది. ఆలయం చుట్టూ సంప్రదాయ శోభపరిచిన అలంకరణ భక్తులను మంత్రముగ్ధులను చేసింది. అమ్మవారికి ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద పుష్పార్చనలు, నవరత్నాభిషేకాలు, శతచండీ హోమాలు, కుమారి పూజలతో ఆలయ ప్రాంగణం సంక్రాంతి సంబరాల్లా మారింది. వేదఘోషలతో, మంత్రోచ్చరణలతో గాలి సైతం భక్తి రసంతో నిండిపోయింది. ఉదయం నుంచే వేలాది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. పిల్లలతో పాటు వృద్ధులు, మహిళలు శ్రద్ధా భక్తులతో అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. కొంతమంది భక్తులు మొక్కులు తీర్చుకునేందుకు కాలినడకన కొండెక్కారు. అలాగే భక్తుల రాకకు అనుగుణంగా ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. నీటిపారుదల, ప్రత్యేక క్యూ లైన్లు, అన్నదాన ఏర్పాట్లు, ఫ్రీ ప్రసాదం పంపిణీ, చికిత్సా సదుపాయాలు వంటి అనేక విషయాల్లో ముందస్తుగా చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా పోలీసులు, వాలంటీర్లు కూడా భద్రతా ఏర్పాట్లను పగడ్బందీగా నిర్వహించారు. సమాంతరంగా శ్రావణ శుక్రవారం సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, హరికథలు, భజన్లు ఆలయానికి వచ్చి వెళ్లే భక్తులను ఆధ్యాత్మికతతో పరవశింపజేశాయి. తొలి శ్రావణ శుక్రవారం సందర్భంగా విజయవాడ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి ప్రత్యేక ఆధ్యాత్మికతకు కేంద్రంగా మారింది. కనకదుర్గమ్మ దేవస్థానం వివిధ రకాల పుష్పాలతో విరాజిల్లింది. ఆలయం చుట్టూ సంప్రదాయ శోభపరిచిన అలంకరణ భక్తులను మంత్రముగ్ధులను చేసింది. అమ్మవారికి ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద పుష్పార్చనలు, నవరత్నాభిషేకాలు, శతచండీ హోమాలు, కుమారి పూజలతో ఆలయ ప్రాంగణం సంక్రాంతి సంబరాల్లా మారింది. వేదఘోషలతో, మంత్రోచ్చరణలతో గాలి సైతం భక్తి రసంతో నిండిపోయింది. ఉదయం నుంచే వేలాది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. పిల్లలతో పాటు వృద్ధులు, మహిళలు శ్రద్ధా భక్తులతో అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. కొంతమంది భక్తులు మొక్కులు తీర్చుకునేందుకు కాలినడకన కొండెక్కారు. అలాగే భక్తుల రాకకు అనుగుణంగా ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. నీటిపారుదల, ప్రత్యేక క్యూ లైన్లు, అన్నదాన ఏర్పాట్లు, ఫ్రీ ప్రసాదం పంపిణీ, చికిత్సా సదుపాయాలు వంటి అనేక విషయాల్లో ముందస్తుగా చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా పోలీసులు, వాలంటీర్లు కూడా భద్రతా ఏర్పాట్లను పగడ్బందీగా నిర్వహించారు. సమాంతరంగా శ్రావణ శుక్రవారం సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, హరికథలు, భజన్లు ఆలయానికి వచ్చి వెళ్లే భక్తులను ఆధ్యాత్మికతతో పరవశింపజేశాయి.